మీరెప్పుడైనా వెజిటబుల్స్ కోసం వేరే కంట్రీ వెళ్ళారా? మేము వెళ్తున్నాం. అంత రిచ్చా మేము? ఎంత రిచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ మేమైతే సింగపూర్ నుంచి మలేషియా వెళ్తున్నాము. సో ట్రావెల్ డీటెయిల్స్ చెప్తాను. సింగపూర్‌లో ఏ ఏరియాలో ఉన్నా కూడా వుడ్‌ల్యాండ్‌కి బస్ అయితే ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటుంది. సో ఫస్ట్ వుడ్‌ల్యాండ్ బస్ తీసుకోవాలి. ఇదొచ్చేసి 168. ఇంకో 1.5 అవర్‌లో మనం వుడ్‌ల్యాండ్ ఇంటర్చేంజ్ స్టేషన్‌కి వెళ్ళిపోతాము. ఇది ట్రావెల్ డీటెయిల్స్. అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చూపించి చెప్తా మీకు. అప్పుడు క్లారిటీగా ఉంటుంది. బై ద వే ఇతను ఎవరో మా ఇంటి దగ్గర నుంచి ఫాలో చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే ఇలా వెంటపడ్డమేనా? చాలా మందికి తెలిసే ఉంటుంది, సింగపూర్ ఇస్ ద వెరీ కాస్ట్లీ కంట్రీ. ఐ థింక్ వరల్డ్ కాస్ట్లీయెస్ట్ కంట్రీస్ లో ప్రెసెంట్ సింగపూర్ ఫోర్త్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫోర్త్ స్థానాన్ని ఏమంటారు, ప్లేస్, ఫోర్త్ ప్లేస్ లో ఉంది. సో అదనమాట విషయం. ఉద్యోగరీత్యా మనం ఇక్కడే వింటున్న విషయం మన సబ్స్క్రైబర్స్ లో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో ఇక్కడ ఈవెన్ ప్రొవిజన్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఆ కాస్ట్లీ సో ఇంత కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి రీసెంట్ గా మాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. చాలా మంది సింగపూర్ నుంచి మలేషియాకి ట్రావెల్ అంటే మలేషియా బార్డర్ లో కొన్ని షాప్స్ ఉంటాయి అనమాట, జేబీ సెంటర్ అంటారు. అక్కడ ప్రొవిజన్స్ ని వాటిని పర్చేస్ చేసి తెచ్చుకుంటారు ఫుల్ 1 month కి సరిపోయేలాగా. సో దట్ వాళ్ళకి ఇక్కడ ఒక $100 అయింది అనుకోండి, అదే మనం జేబీ సెంటర్కి వెళ్ళి తెచ్చుకుంటే ఒక $60 లోనే మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో అది డిఫరెన్స్. ఇది నిజమా కాదా డీకోడ్ చేసి ఈ వీడియోలో చెప్తాను. అండ్ సింగపూర్ నుంచి మలేషియాకి ట్రావెల్ కి ఎంత ఖర్చు అవుతుంది, అసలు నిజంగా ఎన్ని గంటల ప్రయాణం ఉంటుంది, ఇంత ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ నుంచి ప్రొవిజన్స్ తెచ్చుకోవడం వర్దీనా కాదా, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాము. ప్రజెంట్ మేము కూడా అందుకే, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. సో ఎంతో కొంత సేవ్ చేయాల్సిన సందర్భం ఇది. అందుకే ఒకసారి మేము కూడా ట్రై చేద్దామని చెప్పి ప్రొవిజన్స్ కోసమే మలేషియా బార్డర్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది సెకండ్ టైం మేము వెళ్ళడం. ఇంతకు ముందు వెళ్ళాము, వేరే అన్నయ్య తీసుకెళ్లారనమాట. ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్ ఉంది. దట్టు మేము వెళ్ళేటప్పటికే 2:33 అయిపోయింది. సో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. వీకెండ్స్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఇంకా ఈరోజు అయితే ట్యూస్డే, మంగళవారం. వీక్ డే కాబట్టి అంత రష్ ఏం లేదు. మీరు బస్సులో చూడండి ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. ఈ బస్ లోనే మనం ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది. వీక్ డే కాబట్టి రష్ అంతగా లేదు అని అస్సలు అనుకోకండి. దెర్ ఈస్ రష్ ఆల్సో, బట్ వీకెండ్స్ అయితే ఇంకా ఈ ఫుల్ మొత్తం నిండిపోతారు జనాలతోటి. వుడ్లాండ్ బస్ స్టాప్ పాయింట్ ఇది. మీకు అడ్రస్ చూపిస్తూ చెప్తానన్నాను కదా, ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలంటే ఈ వుడ్లాండ్ ఎంఆర్టీ కమ్ బస్ స్టేషన్ కి కనెక్టివిటీలో మాల్ ఉంటుంది అనమాట. ఇదే ఆ మాల్. ఒరే ఆజాము లగెత్తరు, ఆ క్యూ లో మనమే నుంచోవాలి. ఎస్, ఈ క్యూ అంతా మలేషియా వెళ్ళడానికి ఎక్కే బస్ కోసం వెయిట్ చేస్తున్న క్యూయేనండి. ఇందాక అక్కడ చూసి రష్ అస్సలు లేదనుకున్నారు కదా, ఇప్పుడు ఈ క్యూ అంతా బస్ కోసమే. మనం కూడా ఈ క్యూలో నుంచొని బస్ కోసం వెయిట్ చేసి ఎక్కి వెళ్ళాలి. ఇంతకు ముందు ఒకసారి వచ్చామని చెప్పాను కదా, ఈ ఫుల్ హాల్ మొత్తం నిండిపోయింది అనమాట. ఎక్కడో లాస్ట్ లో నుంచున్నాం మేము. 9:50 బస్ అనమాట. ఇది ఎక్కామంటే మనకి విత్ ఇన్ 20 minutes లో ఇమిగ్రేషన్ పాయింట్ దగ్గర దిగుతాము. ఇదే ఇమిగ్రేషన్ పాయింట్. సో ఇక్కడైతే స్ట్రిక్ట్లీ ఫోటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఓన్లీ ఇమిగ్రేషన్ కి 3.5 hours పట్టింది. సో అందుకే ఆ రోజు ఏం ఎక్స్ప్లోర్ చేయకుండా రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో ఈ రోజు హార్డ్లీ మాకు 25 to 30 minutes పట్టింది. ఇప్పుడు ఫస్ట్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని మనం మలేషియా బార్డర్ వెళ్తున్నాము. సో ఇక్కడ 2 ఇమిగ్రేషన్స్ ఉంటాయి. వన్ ఈస్ ఫర్ సింగపూర్ ఇమిగ్రేషన్, రెండోది వచ్చేసి మలేషియాది. అంటే మనకి ఒక చోట సింగపూర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, అండ్ ఇంకొకటి వచ్చేసి మలేషియాలో ఎంటర్ అవుతుంది. బేసిక్ యాజ్ యూజువల్ ఫార్మాలిటీ చెకప్స్ నార్మల్ గా ఉంటాయి. మన దగ్గర బ్యాగేజ్ అంతా ఏం లేదు కాబట్టి క్యాజువల్ గా వచ్చేసాము. ద ఓన్లీ మ్యాటర్ ఈజ్ రష్.
వీక్ డేస్ లో అయితే ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు చాలా రష్ ఉంటుంది. ఫైనల్లీ మనమైతే మలేషియాకి రీచ్ అయిపోయాము. ఇమిగ్రేషన్ అయిపోగానే పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. ఒకటే దారి ఉంటుంది. అందులో నుంచి మనం బయటికి వెళ్ళాలి. ఈ ఎగ్జిట్ పాయింట్ కి కనెక్ట్ అయ్యి ఉండేదే మనం వెళ్ళాల్సిన షాపింగ్ సెంటర్ కమ్ మాల్. మలేషియాకి వెళ్తున్నాం కదా అని విజిటింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు అని అనుకున్నాను నేను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే మలేషియాకి చాలా స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాం మనం. మీకు టూకీగా చెప్పాలంటే ఇప్పుడు మనం దిగిన ఈ మలేషియా పాయింట్ నుంచి మలేషియా లోపలికి లైక్ కేఎల్సిసి అంటే ఇప్పుడు ఈ ట్విన్ టవర్స్ మెయిన్ సిటీ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి అంటే మోర్ దాన్ 4 hours జర్నీ పడుతుంది. సో ఓన్లీ ప్రొవిజన్స్ కి ఆర్ ఇంకేమన్నా జస్ట్ ఫర్ షాపింగ్ పర్పస్ కనుక వచ్చే వాళ్ళకైతే మార్నింగ్ వస్తే నైట్ కంతా ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు ఈజీగా. బట్ మెయిన్ సిటీలో మలేషియా సిటీలో ఉండే బతు కేవ్స్ ఇలా వెళ్ళాలంటే మాత్రం ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. 1 night అన్నా అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. మనం వెళ్ళడానికి 4 hours పడుతుంది కాబట్టి. సింగపూర్ లో ఏ ప్లేస్ నుంచి వచ్చినా కూడా మనకి వుడ్లాండ్ కి వెళ్ళడానికి మినిమం 2 hours, మహా అయితే 2.5 hours, అంతకు మించి అయితే అవ్వదు. సో అక్కడ నుంచి ఇమిగ్రేషన్ అవి వీక్ డేస్ లో కొంచెం రష్ తక్కువ ఉన్నప్పుడు వెళ్ళామంటే హార్డ్లీ మనకి 2 ఇమిగ్రేషన్ లో కలిపి ఒక 1 hour వేసుకోవచ్చు. సో 3 to 3.5 hours జర్నీ ఉంటుంది వెళ్ళడానికి. సేమ్ రావడానికి కూడా అంతే జర్నీ ఉంటుంది. అక్కడ మనకి ఇట్లా టెంపుల్ పెట్టుకునే పని అయితే బిఫోర్ 12 అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేయాలి. లేదు ఓన్లీ మనం వెళ్ళిన పని చూసుకొని వచ్చేస్తే చాలు, లైక్ వెళ్ళగానే ప్రొవిజన్స్ తీసుకొని వచ్చేస్తామంటే ఇంక టైమింగ్స్ తో అవసరం లేదు. బెటర్ వీక్ డేస్ లో వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను కదా జర్నీ ఇమిగ్రేషన్ లో చాలా లేట్ అయిపోయింది. సో ఈ టెంపుల్ కూడా వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోయాము. సో ఈసారి ఖచ్చితంగా ఈ టెంపుల్ కి వెళ్ళొద్దామని చెప్పి మాకు యాక్చువల్ గా ఈ రోజు లేట్ అయ్యింది కూడా ఈ టెంపుల్ కోసమే. ఈ టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 12 o'clock ఆఫ్టర్నూన్. మేము కరెక్ట్ గా 1 కి వచ్చామన్నమాట. అప్పటికే క్లోజ్ అయిపోయింది. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఈవినింగ్ 6 కి అలా రండి, ఈ రోజు అయితే 5 కే ఓపెన్ చేస్తాం అన్నారు. అమ్మవారి దర్శనం కూడా అనుకునే వాళ్ళైతే బెటర్ 12 లోపే అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనకి వెళ్ళగానే దర్శనం అవుతుంది. దెన్ కొంచెం ఫుడ్ తినేసి మనం వెళ్ళిన పని లైక్ ప్రొవిజన్స్ అవన్నీ తీసుకొని వెంటనే రిటర్న్ అయిపోవచ్చు. అలా వచ్చామంటే ఈవినింగ్ 7 కంతా ఇంట్లో ఉండొచ్చు. అలా కాదు ఈవినింగ్ దర్శనానికి వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా midnight 1-1:30 ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మాకు లాస్ట్ టైం అలాగే అయింది. సో ఈ రోజు ఇంకొక 1 hour మేము ముందుగా కనుక రాగలిగితే దర్శనం 12 o'clock అయిపోయి మేము ప్రొవిజన్స్ తీసుకొని ఆల్మోస్ట్ 8 కంతా ఇంటికి రిటర్న్ అయిపోయి ఉండేవాళ్ళం సింగపూర్ కి. బట్ ఇందాక చెప్పాను కదా 1 hour మిస్ అయిందని చెప్పేసి. సో మేము ఈవినింగ్ 5 కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ప్రొవిజన్స్ కి వెళ్ళి ప్రొవిజన్స్ తీసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. సో మేము రిటర్న్ అయ్యేటప్పటికి మోర్ దాన్ 7:30 అయింది. ఎందుకంటే టెంపుల్ కి 5:30 కి వెళ్ళాము. 6 కంతా దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాము కొంతసేపు కూర్చొని అలాగా. దెన్ ప్రొవిజన్స్ అన్ని తీసుకున్నాం. తీసుకెళ్లిన బ్యాగ్ లో సర్దుకుని ఇంకా అక్కడ నుంచి యాజ్ యూజువల్ బస్ పట్టుకొని రిటర్న్ అయ్యామన్నమాట. ప్రొవిజన్స్ విషయానికి వస్తే నేనైతే ఎవ్రీ మంత్ వెళ్ళొస్తే బెస్ట్ అనేది నేను సజెస్ట్ చేయనండి. బట్ ఇట్స్ వర్త్. 1 day లో మనం వెళ్ళి రాగలము. ప్లస్ ఒక 2 months కి ఇప్పుడు పప్పులు ఉప్పులు 1 month కి ఏం పాడైపోవు. ఎనీవే ప్యాకింగే కాబట్టి 2 months కి సరిపడా తెచ్చుకున్నామంటే మాత్రం వర్ది అనే చెప్తాను. బట్ కొంచెం పేషెన్స్ ఉండాలి. ట్రావెల్ ఓపిక్ గా చేయాలి. ఇది మలేషియా బార్డర్ నుంచి సింగపూర్ కి రావడానికి బస్ కోసం వెయిటింగ్ ప్లేస్ ఇది. ఈవెన్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా బానే ఉన్నాయి, క్వాలిటీ కూడా. బట్ ప్రైస్ కొంచెం ప్రీమియం తీసుకోవడం బెస్ట్. వర్దీనే కాతే కొంచెం దీనికి ఓపిక ఉండాలి. అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే జర్నీ ప్రైస్ అండి. యూ వోంట్ బిలీవ్, లిటరలీ $5 కి మేము మలేషియా వెళ్ళొచ్చు. లిటరలీ $5, నాట్ ఈవెన్ $10. $5 కి. ఎందుకంటే మేము వెళ్లే రోజు అసలు ఎంత అవుతుంది చెక్ చేద్దామని చెప్పి నా కార్డ్ లో అప్పుడే $50 వేసుకొని వెళ్తే ఇంకా మా ఇంటికి వచ్చే ముందు ఎంఆర్టీ స్టేషన్ లో చెక్ చేస్తే $45 ఉంది రిమైనింగ్ బ్యాలెన్స్. సో $5 కి సింగపూర్ నుంచి మలేషియాకి వెళ్ళి వచ్చామన్నమాట. ఇంకొక నెగటివ్ పాయింట్ ఏంటంటే మలేషియాలో ఫుడ్ కొంచెం ప్రాబ్లం అనిపించింది. దట్టు ప్యూర్ వెజిటేరియన్స్ కి. చాలా ఆయిల్ ఫుడ్ ప్లస్ హైజీన్ లేదు. సో కొంచెం చూసుకొని తినే వాళ్ళైతే అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం, ఎస్పెషల్లీ జేవీ ఏరియాలో. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈసారి మేము లెమన్ రైస్ పట్టుకెళ్ళాము లక్కీగా. సో ఫ్రూట్ తోటి జ్యూసెస్ తోటి బతికేయొచ్చు అనుకునే వాళ్ళు ఫుడ్ లేకుండా కూడా వెళ్ళి రావచ్చు. చాలా మంది సింగపూర్ లో జాబ్ చేసే వాళ్ళు మలేషియా నుంచి వస్తూ పోతూ ఉంటారు. సో అదే అనమాట ఈ క్యూ. సింగపూర్ లో జాబ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం వెయిటింగ్ వీళ్ళంతా పాపం. సో ఓవరాల్ గా నాకు ఈ ఎక్స్పీరియన్స్ బానే అనిపించింది. సో ఈ మనీ సేవింగ్ ప్లాన్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నమాట. సో అది ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.